మోకాలు అరుగుదల వల్ల వచ్చే రోగాన్ని మోకాలు అరిగిపోవడం అని అంటాము. సో మోకాలు ఎప్పుడైతే అరిగిపోతుందో దానికి స్టార్టింగ్ స్టేజెస్ టోటల్గా 4 స్టేజెస్ ఉంటాయి. అందులో 1, 2 ఆ 2 స్టేజ్ల్లో మాత్రం మందులు కానివ్వండి, ఆయింట్మెంట్లు కానివ్వండి, తర్వాత ఫిజియోథెరపీ కానివ్వండి, పిఆర్పి ఇంజెక్షన్స్ అవనివ్వండి, వేరే రకాల ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ ఎస్టాబ్లిష్డ్ డీజనరేషన్ అంటే ఎక్కువ ఉన్న అరుగుదల గ్రేడ్ 3 లేదా 4 వీటిల్లో చాలా వరకు ముందు చెప్పినటువంటి మందులు, ఆయింట్మెంట్లు ఎటువంటివి హెల్ప్ చేయలేని కండిషన్లో ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ అనే సర్జరీకి వైపు వస్తాం. దాన్నే మోకాలు మార్పిడి అంటాం. సో ఈ నీ రీప్లేస్మెంట్ అనేది 3 లేదా 4 స్టేజ్లో చేయడం జరుగుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని పరీక్షలు చేసి మనం నీ రీప్లేస్మెంట్కి అర్హులము, ఫిట్ ఉన్నాము అన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏం చేస్తాము? ఏదైతే మోకాలు అరుగుదల అయిందో అందులో 2 భాగాలు, మోకాల్లో పైన ఎముక, కింద ఎముక ఏదైతే అరిగిపోయిందో అరిగిపోయిన భాగాన్ని తీసేసి దానికి వేరే ఇంప్లాంట్స్ పెట్టి చేసే విధానం నీ రీప్లేస్మెంట్. నార్మల్ది చేయించుకుంటే మంచిదా, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటే మంచిదా? ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మోకాలు నొప్పులున్న ప్రతి ఒక్కరిలో మెదిలే క్వశ్చన్ ఏదైనా ఉంది అని అంటే అది ఇదే. సో నార్మల్ నీ రీప్లేస్మెంట్కి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్కి తేడా. నార్మల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏదైతే అరిగిపోయిన భాగం ఉందో దాన్ని ఒక సా అంటాం, అంటే రంపం అనుకోండి, రంపం ద్వారా కట్ చేయడం జరుగుతుంది. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే ఆ రంపం బదులుగా రోబోటిక్ డివైస్ తోటి మనము దాన్ని రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. సో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. రోబో ఎప్పుడు చేయించుకోవాలి, నార్మల్ ఎప్పుడు చేయించుకోవాలి? రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ లేదా నార్మల్ నీ రీప్లేస్మెంట్ వీళ్ళకే ఇది చేయాలి, వీళ్ళకే ఇది చేయాలనే రూల్స్ ఏమి ఉండవండి. కాకపోతే నార్మల్ నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు వచ్చే పర్ఫెక్షన్ అంటే ఒక కంటితోటి ఒక డాక్టర్ చెయ్యి ద్వారా చేయగలిగేటటువంటి నీ రీప్లేస్మెంట్ 97 నుంచి 98% వరకు మాత్రమే కరెక్ట్గా చేయగలం. అంటే అంతవరకే అది సక్సెస్. కాకపోతే నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటున్నాము, ధైర్యంతో ఆపరేషన్ దాకా ముందుకు వెళ్ళాము, ఇది కాస్త 100% ఎందుకు చేయించుకోకూడదు అనేటువంటి ప్రశ్నకి సమాధానం రోబోటిక్. ఏదైతే నీ రీప్లేస్మెంట్ జరిగిందో దాన్ని 100% ఖచ్చితంగా 100% రిజల్ట్ తోటి మనము సక్సెస్ రేట్ సాధించడమే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్. నాతో పాటు రోబో కూడా ఉంటుంది. మన మోకాలి యొక్క అరుగుదల, మన శరీరంలో ఉన్న అన్ని భాగాలు సెంటర్లో పెట్టి అరుగుదలని ఒక రోబోకి అనుసంధానం చేసినప్పుడు అది కొన్ని వాల్యూస్ అనేవి తీసుకొని, ఓకే ఈ భాగం ఇంత వైపు అరిగింది, ఈ భాగం ఇంత అరిగింది, కొంచెం కుడివైపు కట్ చేయాలి, ఎడమ వైపు కట్ చేయాలి, 2 mm కట్ చేయాలి, ఈ 0.1 mm 2 mm అనేవి నార్మల్ నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు నా కంటికి అంత కనపడవు. రోబో ద్వారా చేసినప్పుడు ఆ చిన్న చిన్న డిఫరెన్సెస్ ద్వారా చేయడము, తర్వాత ఒక సిస్టమ్ కనెక్ట్ చేయడం, కంప్యూటర్ అవ్వడం వల్ల ఆపరేషన్ జరిగిన తర్వాత దానికి ఎంతవరకు పర్ఫెక్షన్ వచ్చింది అనేది మళ్ళీ దానిలో చెక్ చేసుకుంటే అక్కడ ఏదైనా చిన్న కరెక్షన్ ఉన్నా దాన్ని మనం మళ్ళీ రెక్టిఫై చేసుకోవచ్చు. ఇది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాం. సో అడ్వాంటేజెస్ ఏంటి? ఈరోజు ఒక నీ రీప్లేస్మెంట్ చేస్తే రికవరీ శాతము ఏదైతే ఒక 2 నెలల నుంచి 3 నెలలు ఉంటుందో రోబోటిక్ ద్వారా చేస్తే అది నెల రోజుల్లో రికవరీ అవుతుంది. అలాగే ఇందులో రంపం వాడకుండా రోబో ద్వారా చేయడం వల్ల రక్తం లాస్ అనేది, బ్లడ్ లాస్ అనేది రోబోటిక్కి నార్మల్ నీ రీప్లేస్మెంట్కి ఒక 40 to 50% తేడా ఉంటుంది. అలాగే స్మూత్నెస్ ఎంత కాదన్నా నార్మల్ నీ రీప్లేస్మెంట్ 98% స్మూత్ ఉంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ద్వారా ఆ 2 పరికరాలు అమర్చడం అనేది పర్ఫెక్ట్గా ఉండడం వల్ల 100% స్మూత్నెస్ ఉంటుంది. అండ్ వీటన్నిటికంటే ముఖ్యంగా ఇంకొకటి ఇంప్లాంట్ యొక్క లైఫ్. అంటే 3-4 రకాల ఇంప్లాంట్స్ ఉంటాయి. కొన్ని 15 ఏళ్ళు వస్తాయి, కొన్ని 20 వస్తాయి, కొన్ని 30 వస్తాయి. కానీ రోబోటిక్ ద్వారా చేసుకున్నప్పుడు వాటి లైఫ్ అనేది కరెక్ట్గా కూర్చోబెట్టడం ద్వారా రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ ఫోర్స్ తగ్గి 30 ఏళ్ళు అనుకునేది 35 ఏళ్ళు కూడా వస్తుంది. సో ఇవి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ద్వారా ఉండే అడ్వాంటేజెస్. పోస్ట్ ఫిజియోథెరపీ, ఆపరేషన్ తర్వాత ఖచ్చితంగా ఫిజియోథెరపీ అనేది చేయడం జరుగుతుంది. నార్మల్ నీ రీప్లేస్మెంట్ ద్వారా చేసుకున్నప్పుడు ఫిజియోథెరపీలో కొంచెం పెయిన్స్ ఎక్కువ ఉండడము, లేదా నెలన్నర నుంచి 2 నెలలు ఫిజియోథెరపీ అవసరం పడడం జరుగుతుంది. రోబోటిక్ ద్వారా వచ్చే వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఫిజియోథెరపీ చేసేటప్పుడు నొప్పి తక్కువగా ఉండడం, తర్వాత 15 రోజుల నుంచి 20 రోజుల ఫిజియోథెరపీ సరిపోతుంది. ముఖ్యంగా ఇంకొక డౌట్,
ఏ ఏజ్ వాళ్ళు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలి అనేది నన్ను ఓపీడీలో చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు. ఈ ఈ ఏజ్ వాళ్ళు చేసుకోవాలి, ఈ ఏజ్ వాళ్ళు చేసుకోవద్దు అనేది లేదు. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టు నీ రీప్లేస్మెంట్ అనేది ఎక్కువ రోజులు అంటే మనం బ్రతుకున్నంత కాలం ఒకసారి ఆపరేషన్ చేయించుకుంటే అది మనతో పాటు ఉండిపోయిందనుకోండి ప్రతి ఒక్కరు హ్యాపీ. మళ్ళీ తీసి మళ్ళీ చేసుకోవడం కంటే ఒకసారి చేస్తే బాగుంటుంది అని ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఎవరైతే 50 ఏళ్ల లోపు ఉంటారో ఈ రోబోటిక్ చేసుకోవడం ద్వారా ఒక 5 ఇయర్స్ లైఫ్ పెరుగుతుంది కాబట్టి 50, 55 లేదా అంతకంటే తక్కువ వయసు వాళ్ళు ఖచ్చితంగా నీ రీప్లేస్మెంట్ రోబోటిక్‌తో చేయించుకుంటే 5 ఏళ్ళు లైఫ్ పెరగడం ద్వారా ఈరోజు 25 ఏళ్ళు వచ్చే ఇంప్లాంట్ 30, 35 ఏళ్ళు వచ్చి వాళ్ళకి మరొకసారి ఆపరేషన్ అవసరం పడకుండా ఉంటుంది. ఇంకొక సెకండ్ థింగ్ 70, 75 ఏళ్ల పైన ఉన్న వాళ్ళలో నొప్పి భరించే గుణం గాని, శక్తి గాని తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్‌కి వెళ్తే ఫిజియోథెరపీలో నొప్పి తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం పెయిన్‌లెస్ ఫిజియోథెరపీ అండ్ పెయిన్‌లెస్ సర్జరీ వైపు ఉంటారు.